హాయ్. మన అమ్మలకే తెలుస్తుంది బాధ. చిన్న ఏజ్‌లోనే పిల్లలకి జుట్టు ఊడడము, సరిగ్గా హెల్త్ సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే ఇలాంటి ఒక లడ్డు డైలీ ఇవ్వండి. జీడిపప్పు 2 కప్స్ అండ్ బాదాం 2 కప్స్, నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కొక్క కప్పు, అండ్ సన్‌ఫ్లవర్ కొంచెం తక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు. నువ్వులు 1 ½ కప్ తీసుకోండి. ఇంత క్వాంటిటీలో తీసుకుంటే మంచి టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి ఖర్జూర మొత్తం గింజలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. 1 కప్ ఖర్జూర. మీకెక్కువ స్వీట్‌నెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక 1 కప్ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనము నెయ్యిలో వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుందాము. అంటే మీకు లైక్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఏది ఎంత ఎక్కువ హీట్ ఉంటుందో అది చూసుకుంటూ వేడి చేసుకోవచ్చు. ఫస్ట్ బాదాము కొంచెం లేట్‌గా వేగుతది కాబట్టి ఫస్ట్ బాదాం వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు ఇవి 2 కలిపి కూడా వేయించుకోవచ్చు. ఒక గరిటెతోని మీరు అటు ఇటు తిప్పుతూ ఉండండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే కింద అడుగంటుతుంది, లేకపోతే మాడిపోయినట్టు అవుతుంటది. అండ్ కొంచెం హ్మ్, లైట్‌గా వేగాక నెక్స్ట్ మనము పంకిన్ సీడ్స్ వేసేద్దాము. గ్రీన్ కలర్‌లో ఉంటాయి చూడండి పంకిన్ సీడ్స్. ఆ తర్వాత మనము కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసేద్దాము. ఇవి కూడా కొంచెం వేగాక సన్‌ఫ్లవర్ సీడ్స్ వేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పుచ్చకాయ సీడ్స్. సన్‌ఫ్లవర్ సీడ్స్ కొంచెం పొడుగ్గా ఉంటాయి. ఫస్ట్ పుచ్చకాయ సీడ్స్ వేస్తున్నాను. ఓకే. అది ఫస్ట్, ఇది ఫస్ట్ వేసినా ఓకే. 2 సేమ్‌గా వేడిగా ఉంటాయి. అండ్ నేను సన్‌ఫ్లవర్ సీడ్స్ కొంచెం తక్కువ తీసుకున్నాను. కొంచెం లైట్‌గా కొంచెం చేదుంటాయి కాబట్టి కొంచెమే తీసుకున్నాను. అందుకే ఇది నెక్స్ట్ వేసేసాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఫస్ట్‌గానే వేసేసి వేడి చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా! అవి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కంపల్సరీ ఇలాంటివి మాత్రం ఇంక్లూడ్ చేయండి. అన్నీ చేస్తేనే ఇప్పుడు ఉన్న ఈ హెల్త్ ప్రాసెస్‌కి సెట్ అవుతుంది. ఇంతకుముందు కాలంలో ఇలాంటి సమస్యలు ఏవి లేకుండే. కానీ ఇప్పుడు మాత్రం అన్ని సమస్యలుగానే ఉన్నాయి. అందుకనేసి ఇవన్నీ ప్రయత్నాలు. ఇది వచ్చేసి నువ్వులు మంచిగా ఇంగ ఆల్రెడీ ఆ హీట్‌కే ఇది కూడా వేడవుతుంది. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. దానికున్న వేడికే కొంచెం సేపటికే నువ్వులు మాత్రం ఈజీగానే వేడయిపోతాయి. పిల్లలు నెయ్యి గూడా ఎక్కువ తినరు కాబట్టికి ఇలా నెయ్యిలో వేసి దోరగా అన్నీ వేయించుకుంటే మాత్రం హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ అవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి నెయ్యి మళ్ళీ కొంచెం ఎక్కువ నెయ్యే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం టేస్టీ కూడా ఉంటుందని చెప్పేసి మన ఇంట్లో నెయ్యే కాబట్టికి. ఖర్జూరాలు ఉన్నాయి గదా! ఖర్జూరాలు కొంచెం వేడి చేయండి నెయ్యిలో. మంచి సాఫ్ట్‌గా తయారైతాయన్నమాట. ఇలా నేను యాక్చువల్‌గా మిక్సీకి ఏం పట్టట్లేదు. ఇలా వేడి చేసుకున్నామనుకో చాలా సాఫ్ట్‌గా గూడా అవుతుంది. సో, కట్ చేయటమే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. మీరు కూడా ఇట్లా కట్ చేసుకోండి. లేదు అంటే మిక్సీకి వేసేసుకోండి. సో, ఇలా అన్నీ వేసిన తర్వాత తీసి పెట్టుకున్న అన్ని సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకోండి. చాలా అంటే చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. మన స్కిన్‌కిను, హెయిర్‌కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్‌ఫుల్ అండి ఇది. సో, ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలెవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. కొంచెం షేర్ చేస్తే అందరికి యూజ్‌ఫుల్ ఇది. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ప్లీజ్ ట్రై టు షేర్ మై ఛానల్. అండ్ ఇలా కొంచెం లడ్డూల్లాగా చుట్టేసుకోండి. అండ్ రోజుకొక లడ్డు ఇస్తే మాత్రం చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరొకసారి ట్రై చేసి చూడండి. నిజంగా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటది. మనకి ఏ ప్రాబ్లమ్ రాదు. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటుంది. సో, ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. మీకు కొంచెం నెయ్యి తక్కువ కావాలి అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గించుకోండి నెయ్యిని.
అండ్ ఇలా మాత్రం చుట్టుకొని లడ్డూలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. అండ్ ఎదిగే పిల్లలకి ఇస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో రాకుండా ఉంటుంది. సో, ఇవి ముందు నుంచే ఇవ్వమనేసి అంటున్నాను. సో, మీరైతే ట్రై చేసి ఇవ్వండి పిల్లలకి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా గూడా ఉంటది. అంటే తినరు అనే సమస్య అయితే అస్సలే రాదు. సో, ఖచ్చితంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా అనుకుంటూ మీరు చుట్టేసుకోండి. చుట్టుకొని లడ్డూల్లాగా మొత్తం చేసేసుకొని పిల్లలకి మాత్రం ఒక్కొక్కటి ఇవ్వండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇచ్చేసేయండి. ఇలా ఎన్ని లడ్డూలైతే అన్నీ స్టోర్ కూడా చేసుకోవచ్చు. దాదాపు ఒక 15, 20 డేస్ అయితే ఈజీగా స్టోర్ ఉంటుంది బయట. సో, ఒక 15, 20 డేస్‌కి వచ్చేటట్టు మీరు చేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. అండ్ మీరు కూడా తినడం మర్చిపోకండి. ఎందుకంటే ఎనర్జీ అనేది అందరికీ ఇంపార్టెంటే. సో, ఉంటే మాత్రం మీరు మీరు కూడా ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం ఈ ఈ ఫుడ్ మాత్రం తీసుకోండి. అండ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అంటే ఇంకా మీకు ఏమన్నా కావాలి అంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ పెడతాను. అండ్ ఇలా ఒకవేళ మీకు ఎక్కువ వేడి అనిపిస్తే కొంచెం చల్లారినాకనైనా లేకపోతే ఇదే మిక్సీకి కొంచెం ఇలా పలుకులు పలుకులు తిన్నారంటే మాత్రం మిక్సీకి కూడా పట్టేసుకొని కూడా చుట్టుకోవచ్చు. ఈ ఇలా బావుంటుంది. మంచిగా పలుకులు తగులుతుంటే. ఒకవేళ అలా ఇష్టపడరు పిల్లలు, ఇంకా చిన్న పిల్లల్లాగా అనిపిస్తే మీరు మిక్సీకి పట్టేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చు. సో, ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలా డెలీషియస్‌గా కూడా ఉంటది. అండ్ ట్రై అయితే చేయండి మీరు. ట్రై చేసి ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటి మీరు షేర్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో, వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు కదండీ నా రెసిపీస్. మీకే మీకేమైనా నచ్చకపోయినా వేరే వాళ్ళకన్నా నచ్చుతాయి. మీరు చూసిన వాళ్ళు మీరు కొంచెం షేర్ చేయండి. ప్లీజ్ షేర్ మై రెసిపీస్ టు అదర్స్. దాని మూలాన నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నా రెసిపీస్ చాలా బావుంటాయి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అన్ని హెల్ప్‌ఫుల్ రెసిపీసే పెడుతున్నాను. సో, ప్లీజ్ ట్రై టు సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా ఇలా లెంతీగా పెట్టడానికి కారణం ఏంటంటే చాలా చెప్పుదామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు పిల్లల ఏజింగ్ టైంలో సమస్యలు చాలా పెరుగుతున్నాయండి. అవి మనం అనుకుంటాము గానీ, వాళ్ళు ఎగ్జాక్ట్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ తీసుకోరు. సో, మనం ఇలాంటివి ఏమన్నా ఇన్‌పుట్ లాగా ఇస్తే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మనమే చూసుకొని వాళ్ళకి ముందుగానే ఇలాంటి ఫుడ్ అలవాటు చేయాలి. అండ్ ఇస్తే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ, వాళ్ళ హెయిర్ గ్రోత్‌కి కానీ చాలా బావుంటది. సో, మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఇలాంటి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వాళ్ళకి తెలియదు. చెప్పి మీరు ఖచ్చితంగా ఇచ్చేసేయండి. ఇది కంపల్సరీ ఇలా తినమని చెప్పేసి ఇచ్చేసేయండి వాళ్ళకి. ఏమన్నా ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. అయినా ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో, మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి పిల్లలకి ఇచ్చేసి. వాళ్ళు ఒక్కొక్కసారి ఇస్తే మీరు వాళ్ళు టేస్ట్ చూసారంటే కంపల్సరీ వదలరు. తినేస్తారు. ఈజీగా తినేస్తారు. మీకు చెప్పకుండానే తీసుకొని కూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఎక్కువ సాగదీసినట్టు ఉండొచ్చు. బట్ నా ఇంటెన్షన్‌ని మీరు గుర్తిస్తారని చెప్పేసి ఇలా చేశాను. అండ్ ఇలా మొత్తం చుట్టుకొని రోజు ఒకటిగా తినేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.